పాలకూర పప్పు తయారు చేస్తున్నాను. కావలసినవి పాలకూర, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కందిపప్పు. పాలకూర పప్పు తయారు చేస్తాను. పప్పుని ఉడికించుకోవాలి. దాంట్లో పచ్చిమిర్చి, టమాటాలు వేసి పప్పు ఉడికించుకోవాలి. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తాం. ఇందులో పాలకూర యాడ్ చేస్తాం. ఇందులో ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇలా పప్పు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు రుబ్బుకోవాలి. పప్పులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తీసుకొని ఇలా రుబ్బుకోవాలి పప్పుని. పప్పుని రుబ్బుకోవాలి. ఇప్పుడు పప్పును తాలింపు వేసుకోవాలి. తీసుకొని కొంచెం ఆయిల్ తీసుకొని దీంట్లో ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకొని దీంట్లో ఎండుమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, వెల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి, వేయించుకోవాలి. పప్పులో ఈ తాలింపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. ఈరోజు నేను తయారు చేసిన పాలకూర పప్పు. ఈ పాలకూర పప్పు చాలా బాగుంటుంది. మనం చపాతీలో కూడా వేసుకొని తినొచ్చు, అట్లాగే రైస్లో కూడా తీసుకోవచ్చు. ఈ పాలకూర పప్పు చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.